ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక్ దీప వాళ్ళ రెస్టారెంట్కి జనాలతో కలకలాడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న కార్తీక్ వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో జోష్న అక్కడికి వచ్చి అక్కడున్న జనాలని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కార్తీక్ వచ్చి, ఏంటి మేడం మీరు వచ్చారా, మీకు పెట్టడానికైనా ఇప్పుడు డ్రెస్సులు లేవే, కాస్త ఆగుతారా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి వీళ్ళందరూ వెళ్ళే కస్టమర్సా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప మాత్రం ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం, అదే దీప వీళ్ళందరినీ మనం కోరుండి పెట్టుకున్నట్లుగా చెప్తున్నారు మేడం అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న దీప మాత్రం, లేదు లేదు మేడం, ఒకసారి మీరే చూడండి బాబు, మీరు ఒకసారి ఆ వీడియోని చూపించండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏం వీడియో చూపిస్తారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం, చూడండి మేడం, మీకే తెలుస్తుంది, ఇది చూడు అని అనేసి ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న అయితే ఏంటో అది చూద్దాం అని చెప్పేసి అనుకుంటూ వీడియోని చూస్తూ ఉంటుంది. ఇది A1 సర్టిఫికేట్ రెస్టారెంట్ అని చెప్పేసి ఆ వీడియోలో రావటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈ వీడియో మీరైనా తీశారు, ఇలా చేయడానికి సిగ్గుగా అనిపించట్లేదా అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం, ఇలాంటి మెంటాలిటీలు బావి కావు మేడం, ఎవరో తీసే అది రాత్రికి రాత్రే పబ్లిసిటీ అయిపోయి చాలా ఎక్కువ రేటింగ్ వచ్చేసి మా రెస్టారెంట్ కాల్ లేకుండా చేసే ఇది సో మచ్ అని చెప్పేసి అంటూ కార్తీక్ నవ్వుతూ ఉంటాడు. జోష్న వైపుకు చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న జోష్న మాత్రం, చేచే ఇలా నా వీడియోల ద్వారా మీరు ఇలా చేస్తారు అని అస్సలు అనుకోలేదు, అయినా ఇదంతా చేయించింది దీపనే కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న దీప మాత్రం, అలా నేను ఎప్పటికీ చెయ్యను, అలాంటి బుద్ధి కూడా నాది కాదు, ఇదంతా చేసింది ఎవరో తెలియదు, కానీ మాకైతే రాత్రికి రాత్రి చాలా ఎక్కువ పబ్లిసిటీ వచ్చేసింది.